మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కొన్ని పత్రికల్లో ప్రచురితమైన తప్పుదారి పట్టించే ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని అసోసియేషన్ అధికారిక అధ్యక్షుడు కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన అసోసియేషన్ సభ్యుల తీరుపై మీడియాకు వివరాలు వెల్లడించారు. మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారిక అధ్యక్షుడు అవ్వారు కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 30వ తేదీ 2025న అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మంచా విజయమోహన్ రావు, వీసం వెంకటేశ్వరరావు తదితర పెద్దల సమక్షంలో మాజీ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు అధ్యక్షతన అసోసియేషన్ సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో అవ్వారు కృష్ణారావును అధ్యక్షుడిగా ఎన్నుకోగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆయన వివరించారని తెలిపారు. కాగా ఆ తర్వాత మంగళగిరి ఎకోపార్క్లో సలహాదారులు మంచా విజయమోహన్ రావు, మాజీ సెక్రటరీ వీసం వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు కోటేశ్వరరావుల సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారని, అనంతరం మినిట్స్ బుక్లో నమోదు చేసి సభ్యులందరి ఆమోదంతో కార్యవర్గం అధికారికంగా అమల్లోకి వచ్చిందని కృష్ణారావు స్పష్టం చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న అధికారిక కార్యవర్గం ఉన్నప్పటికీ మాజీ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు మరికొందరు సభ్యులతో కలిసి వేరుగా గ్రూపులు కట్టి అమాయక వాకర్స్ను ప్రలోభపెట్టి డిసెంబర్ 8, 2025న మరో అక్రమ కార్యవర్గాన్ని ప్రకటించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్కు నష్టం కలిగించే విధంగా అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అమల్లో ఉన్న అధికారిక కార్యవర్గంలో అధ్యక్షునిగా అవ్వారు కృష్ణారావు, వైస్ ప్రెసిడెంట్లుగా ఆలేటి పూర్ణచంద్రరావు, చంద్రకవి దుర్గారావు, ప్రధాన కార్యదర్శిగా గండ్రెడ్డి శంకర్రెడ్డి, సహాయ కార్యదర్శులుగా జంజనం వెంకట సాంబశివరావు, బాణాల నాగేశ్వరరావు, కోశాధికారిగా నేరెళ్ల లక్ష్మణరావు, కార్యవర్గ సభ్యులుగా కుక్కమళ్ల ప్రభాకర్, సయ్యద్ షరీఫ్, రుద్రు మోహన్ బాబు, కలిగిరి శ్రీరాములు, షేక్ సుభానీ అధికారికంగా అమల్లో ఉండగా అసోసియేషన్ను పక్కనపెట్టి మరో కార్యవర్గాన్ని ప్రకటించడం తగదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారిక అధ్యక్షుడు అవ్వారు కృష్ణారావు స్పష్టం చేశారు. నెల క్రితం మన అసోసియేషన్ ఏర్పడిందండి. ఈ అసోసియేషన్ కూడా మన విజయమోహన్ గారు, గౌరవాధ్యక్షులుగా ఉన్న విజయమోహన్ గారు, తర్వాత అప్పుడు మాజీ అధ్యక్షులుగా ఉన్న పుప్పాల కోటేశ్వర గారు, మన సెక్రటరీగా ఉన్న వీసం వెంకటేశ్వర గారు, ఇలా అందరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు జరిగిందండి. ఆ కమిటీలో గౌరవాధ్యక్షులుగా పుప్పాల కోటేశ్వర గారు, ప్రెసిడెంట్గా నేను అవ్వారు కృష్ణారావు గారిని, సెక్రటరీగా మన శంకరెడ్డి గారిని, అట్లా కోశాధికారిగా మన నేరెళ్ల లక్ష్మణ గారిని, ఉపాధ్యక్షులుగా మన పూర్ణ గారిని, రెండో ఉపాధ్యక్షులుగా మన దుర్గార గారిని, జాయింట్ సెక్రటరీగా మన జేఎస్ఆర్ని, తర్వాత నాగేశ్వర గారిని ఎన్నుకోవడం జరిగింది. అది మన కోటేశ్వర గారు, మన విజయమోహన్ గారు, తర్వాత మన వీస వెంకటేశ్వర గారు వీళ్ళ సంవత్సరంలో ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఆ రోజు నేను ఉండనన్నా అండి, అధ్యక్షుడిగా నేను ఉండను. ఎందుకంటే నేను అంతకుముందు దాదాపు ఒక 20 సంవత్సరాలు చేశాను. అంటే కాదు, 13 సార్లు మీరే ఉండాలి, కుల ఫీలింగ్ కూడా మాకు వద్దని చెప్పామండి. ఆ రోజు కుల ఫీలింగ్ కూడా మాకు వద్దంటే ఆ రోజు కాదు, మా 13 సార్లు ఎక్కువ కాబట్టి 13 సార్లకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు పుప్పాల కోటేశ్వర గారే ఎక్కువగా దాన్ని ప్రోత్సహించి నన్ను చేయడానికి చేశాడు. ఆ రోజు మేము చెప్పామండి, ఎందుకంటే నువ్వు గౌరవాధ్యక్షుడు, నువ్వు మొత్తం బాధ్యత నీదే వహించాలంటే ఆల్రెడీ తమ్ముడు నేనే ఉంటాను, నేనే చేస్తాను, మొత్తం నా ఆధ్వర్యం జరిగిద్ది అన్నాడు. తర్వాత మరి వారం రోజులకే నేను గౌరవాధ్యక్షుడిగా ఉండలేదని చెప్పి నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి అన్నాడు. ఎందుకు రిజైన్ చేస్తున్నావు, ఒకవేళ మా వల్ల తప్పు జరిగిందా, లేకపోతే మేమన్నా అన్నావా, ఎవరైనా అన్నారని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదండి. తర్వాత మనం ఇంకొక 10 రోజులకి మేము కమిటీ ఏర్పాటు చేస్తున్నాము, మా కమిటీ ఇది అన్నారు. అది కరెక్ట్ కాదయ్యా, అది కమిటీ అనేది కరెక్ట్ కాదు, నువ్వు నిలబెట్టిన కమిటీ ఇది, దీన్ని ఒకవేళ ఏమన్నా లోటుపాట్లు ఉంటే మీరు సరి చేసుకుంటాము, మీకు చెప్పండి అని చెప్పి చెప్పామండి. అలాంటి కాదు, మా కమిటీ మాకు వేరే ఉండాలి అని చెప్పి ఆయన కొత్త అధ్యక్షులుగా కోటేశ్వర గారు, తర్వాత వాళ్ళ సభ్యులుగా వాళ్ళు న్యాయం చేసుకున్నారు. అది అధికార వ్యామోహంతో, అధికారం ఎప్పుడు నా చేయి దాటి పోకూడదు, నేను బతుకున్నంతకాలం నేను అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి ఆయన అట్లా చేసుకుంటూ అది తప్పు అని చెప్పి మన వాకర్ సభ్యులు దాదాపు చాలామంది చెప్పారు. ఆ రోజు మినిట్ బుక్లో కూడా దాదాపు ఒక 150 మంది సంతకాలు పెడితేనే దాంట్లోనే మేము కమిటీ ఏర్పడింది. దాన్ని మీరు ఆలోచించాలి, అసలు ఇది కరెక్టా కాదనేది మీరు ఆలోచించాలి. అది జనం మన వాకర్ సభ్యులు కూడా ఆలోచించాలి, అది కరెక్ట్ కాదని చెప్పి మేము చెబుతున్నాము. దీని కానీ వాళ్ళని మరి మా పుప్పాల కోటేశ్వర గారు, పెద్దిరాజు, గోలి బాలమోహను, తిరువుల నరసింహమూర్తి వీళ్ళని వాకర్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడానికి మేము తీర్మానిస్తున్నాం. 150 మంది సొంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారండి. మొత్తం వాకర్స్ సభ్యులు 317 మంది అండి. 317 మందిలో
150 మంది సంతకాలు మినీ బుక్లో సంతకాలు పెట్టినవి ఉన్నాయండి. సంతకాలు మీకు చూపిస్తాం. తర్వాత వాళ్ళకి మొన్న కొత్తగా ఏర్పడిన వాళ్ళు కొంతమంది అసోసియేషన్లో లేని వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళు 24 మందితో మేము ఏకగ్రీవంగా చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు చెప్తుంది. ఎంతవరకు సమాజం అనేది మీరు ఆలోచించాలి. ది మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమము చేయడానికి ముఖ్య కారణము మా అసోసియేషను నూతనంగా ఏర్పడిందండి. మా అసోసియేషన్లో మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఉప్పాల కోటేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో వారి అనుమతితో మా బాడీ నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు మా బాడీ నిర్ణయం అయిన తర్వాత వారు అధికార దాహంతో అనైతికంగా కొత్త అసోసియేషన్ పెట్టాలని కొంతమంది సభ్యుల్ని చేర్చుకొని వారు వాళ్ళ యొక్క అసోసియేషన్ ప్రకటిస్తున్నారండి. ఫోటోలు దిగడము, వాకింగ్లో కొంతమందిని కలవడము, మాదే అసోసియేషన్ అని చెప్పడము జరుగుతుంది. ఇది సరైనటువంటి చర్య కాదండి. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన అధ్యక్షులుగా ఉండి కొనసాగిస్తున్నారు. మేమందరం కూడా వారికి సహకరించాము. ఈరోజు కొత్త అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఆయన అనుమతితో ఆయన సమక్షంలో ఏర్పడిన అసోసియేషన్ని కాదని అనైతికంగా వారు మళ్ళీ ఇంకొక కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని మేము ఖండిస్తున్నామండి. మా అసోసియేషన్ తరఫున వారు కొంతమందిని అసోసియేషన్లో లేని వారిని కూడా కొంతమంది పేర్లు రాసుకొని పెద్దిరాజు అనేటువంటి మాజీ ఉపాధ్యక్షులకు ఒక పుస్తకం ఇచ్చి వారిని ద్వారా కొన్ని పేర్లు రాయించుకొని మేము భోజనాలు పెడతాము, ఫ్రీగా ఫీజులు లేకుండా అసోసియేషన్లో మెంబర్షిప్ ఇస్తామని పార్కులో ప్రతి మనిషిని కనపడ్డ వాళ్ళకల్లా వాళ్ళు చెప్తూ వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకుంటున్నారు. దీన్ని మా అసోసియేషన్ ఖండిస్తూ ఉందండి. ఏంటి మాది అధికారికమైనటువంటి అసోసియేషన్ అండి. ఈ అసోసియేషన్ని కొనసాగించడానికి అందరి యొక్క సహకారంతో మేము ముందుకు వెళ్తాము. వారు చేస్తున్నటువంటి అనైతిక చర్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. దానికి మా అసోసియేషన్ సభ్యులందరూ మాకు సహకరిస్తున్నారు. దీన్ని మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నామండి సభాముఖంగా. ధన్యవాదాలు. అనైతిక చర్యలకు పాల్పడుతున్నటువంటి మాజీ ప్రెసిడెంట్ ఉప్పాల కోటేశ్వరరావు గారిని, అలాగే పెద్దిరాజు గారిని, మాజీ ట్రెజరర్ అయినటువంటి గోలి బాలమోహన్ రావు గారిని, అలాగే ఇప్పుడు ప్రస్తుత సెక్రటరీ అని చెప్పుకుంటున్నటువంటి తిరువూదల నరసింహమూర్తి గారిని మేము అసోసియేషన్ నుంచి తొలగిస్తున్నాము సార్. దీన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఈ బాడీలో నేను ఉన్నాను. నా పేరు గుండ్రెడ్డి శంకర్ రెడ్డి. ఈ అధికారికంగా మమ్మల్ని ప్రకటించి ఒక నెల కూడా కాకముందే అసోసియేషన్ని విమర్శించి మాజీ గౌరవాధ్యక్షులు మంచా విజయమోహన్ రావు గారు అండ్ మాజీ సెక్రటరీ గారైన వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన పెద్దల సమక్షంలో మమ్మల్ని ఎన్నుకొని అందరి చేత మినిట్స్ బుక్లో రాసి ఉందండి. మీకు ఇప్పుడు మీడియా చూపిస్తాను. నేను అందరి సంతకాలు పెట్టారు. ఒక నెల కూడా గడవకముందే వాళ్ళు ఒక 10-15 మంది కలిసి మేము అసోసియేషన్ నుంచి ఉండము, వెళ్ళిపోతామని ఏ కారణం చెప్పకుండా వాళ్ళు ఒక అసోసియేషన్ పెట్టేసుకొని ఇది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మా ఉద్దేశం, మా అసోసియేషన్ ఉద్దేశం. ఈ పెద్దల సమక్షంలో మీ మీడియా మిత్రులకి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తని మీరు అందరికీ తెలియపరుస్తారని కోరుకుంటున్నాను సార్. విభేదాలు అట్లాంటివి ఇంతవరకు విభేదాలు ఏమి లేవండి. అంతా కలిసికట్టుగా ఒక బ్రదర్స్ లాగా అందరం కలిసి ప్రయాణం చేశాము. ఎప్పుడు విభేదాలు లేవు, ఎప్పుడు గొడవలు లేవు. మా అసోసియేషన్లో అందరం కలిసికట్టుగా పనిచేసాము. మరి ఆ విభేదాలు ఏంటో మాజీ అధ్యక్షుల వారే చెప్పాలి. మాకైతే ఏం చెప్పలేదండి. మేము అడిగినా కానీ మేము దీంట్లో ఉండమని మేము అసోసియేషన్ పెట్టుకుంటామని వేరే అసోసియేషన్ పెట్టుకుంటున్నామని మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. పెట్టిన తర్వాత ఫోటోలు పెట్టి గ్రూపులో ఫోటో యాడ్ చేశారండి. ముందు మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు మా అసోసియేషన్కి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. గతంలో అందరం కలిసిమెలిసి ప్రయాణం చేశాము. మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పుప్పాల కోటేశ్వర ఆధ్వర్యంలోనే కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నవంబర్ 2వ తారీఖు ఎకో పార్క్లో ప్రమాణ స్వీకారం కూడా చేసామండి అందరం కలిసి. ఆ ప్రమాణ స్వీకారంలో గౌరవాధ్యక్షుడిగా పుప్పాల కోటేశ్వరరావుని కూడా నియమించడం జరిగింది. ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు గౌరవాధ్యక్షులుగా. వారం రోజులు తిరక్కముందే నేను అసోసియేషన్లో ఉండను, నాకు ఇష్టం లేదు, నేను రాజీనామా చేస్తున్నాను
అని మళ్ళీ అదే ఎకో పార్క్లో ప్రకటించారు. మేము దానికి ఒప్పుకోకుండా ఇంటికి వెళ్ళి ఇది పద్ధతి కాదు, అందరం కలిసిమెలిసి ఒక బాటలో వెళ్దామని చెప్పని నువ్వే పెద్దగా ఉండి నిర్ణయం తీసుకో, నువ్వే చెప్పినట్టు మేము అందరూ వింటామని చెప్పాం. ఆ రోజున ఓకే అన్నారు. మళ్ళీ తెల్లారి నేను అసోసియేషన్లో ఉండట్లేదు, నేను కొత్త అసోసియేషన్ పెట్టుకుంటున్నాను, అసోసియేషన్ పెట్టేశాను, పలానా వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ నిర్ణయించాము అని చెప్పని వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఫోటో పెట్టారు. అది ఎంతవరకు సబ అనేది మాకు అర్థం కావట్లా. ఈ రోజుకైనా మేము అందరం కలిసిమెలిసి వెళ్ళాలనే కోరుకుంటున్నాం. ఎవరికి విభేదాలు ఉండకూడదనే మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చి మేమో ప్రెస్ మీట్ ఇచ్చి ఇది కరెక్ట్ పద్ధతి కాదని నాకు మనసు కనిపించి ఈ రోజున మీ అందరికీ సభాముఖంగా తెలియపరుద్దామని ఈ క్లారిటీ ఇవ్వడానికే ఈ పత్రికా విలేకరుని ఆహ్వానించి మా గౌరవ సభ్యులందరినీ కమిటీని మొత్తాన్ని పిలిపించి కూర్చోబెట్టి ఈరోజు తెలియపరచడం జరుగుతుంది. దానిపై మరి వారు ఏ విధంగా స్పందిస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కూర్చుంటాకి ముఖ్యమైన అంశం మంగళగిరిలో ఎకో పార్కులో గత 7 సంవత్సరాల నుంచి పుప్పాల కోటేశ్వరరావు గారిని మరియు కొంతమంది సభ్యుల్ని ఆ రోజు కులాలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు ఏం చెప్పారంటే పుప్పాల కోటేశ్వరరావు గారు ఈ కాలం అయిన తర్వాత నెక్స్ట్ కొత్త వారికి ఇద్దామని చెప్పి ఆయన ఆ రోజు అందరికి చెప్పి ఉన్నాడు. దాంట్లో భాగంగానే మేమందరము ఆయన ఎకో పార్కులో ఒక పెద్దగా ఒక అన్నగా భావించి ప్రతిరోజు ఆయన ఏ కార్యక్రమాలు చేసినా ఆయనకి ఎండుదండుగా ఉంటూ ఆయన వెనకాల మేము అందరం నడిచాం. ఈ మధ్యకాలంలో కొన్ని లెక్కలు అప్పచెప్పమని చెప్పినందుకు ఈ రోజున ఇలా పేపర్లకు ఎక్కి ఈ వాకర్స్ అనే వాళ్ళలో ఎక్కువ శాతం రిటైర్ ఎంప్లాయీస్, జడ్జీలు, లాయర్లు, గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు రోజు వచ్చి ఈ విధంగా ఘర్షణ పడే వాతావరణాన్ని వాళ్ళు కలగజేసుకోరు. అది కూడా కోడిసారికి మేము చెప్పాం, సార్ మీరు పెద్దవాళ్ళు ఈ నిర్ణయాలు ఇంత తాపండి, మనం ఒక కమిటీకి వేద్దామంటే సరే మనందరం కలిసి కమిటీ చేసుకుందామని చెప్పి వాళ్ళ డన్లోనే కూర్చున్నాం సార్. ఆయనే గౌరవ సలహాదారులను పిలిచి మాజీ సెక్రటరీ వీస వెంకటరావు గారిని పిలిచి విజయరామ్మోహన్ రావు గారిని పిలిచి మేము ఒక 2 పేర్లు చెబితే ఆ పేర్లు వద్దని అవ్వార కృష్ణారావు గారిని ఈ కొత్త కమిటీకి ప్రెసిడెంట్ చేసిందే పుప్పాల కోటేశ్వరరావు గారు. దానికి అంకంబాబు గారు ఫస్ట్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని వాకర్స్లో అవినీతులు జరుగుతున్నాయని చెప్పి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి అంకంబాబు గారు. అంకంబాబు గారిని మేము పెడదామంటే ఆయన అంకంబాబు గారికి అయితే ఇయ్యను, నేను మీ పద్మశాలి కేటర్కి ఇస్తాను అని పద్మశాలి కులాన్ని మళ్ళీ అక్కడ రెచ్చగొట్టాడు. సరే ఆ పద్మశాలి కులాల్లో ఆయన అంతకుముందు చేశాడు, నేను చేయనని చెప్పాడు కృష్ణా గారు. దానికి నేను ఆయనకైతే ఇస్తానంటే దాన్ని కూడా ఒప్పందం చేసుకొని ఆ రోజు అవ్వార కృష్ణా గారిని ప్రెసిడెంట్ చేసాం. పద్మశాలి వస్తాలు మేము పూర్ణాగారికి ఇవ్వమని చెప్పాం. పద్మశాలి వస్తాలుగా మేము ఒకసారి కూర్చొని పెద్దలందరూ పూర్ణాగారు అట్లా మాట్లాడుకున్నాం. దాన్ని కూడా ఏకీభవించాల. సరే సెక్రటరీగా శంకరెడ్డి గారి పేరును సూచించాం. శంకరెడ్డి గారి పేరు కూడా ఫస్ట్ వద్దన్నాడు, తర్వాత ఆయనే ఏకీభవించాడు. లక్ష్మణ గారిని కోశాధికారిని చేసాం. ఆ భాగంలో ఆయన సంతకాలు పెట్టించి ఆయన దగ్గరున్న 2,58,500 రూపాయలు క్యాష్ అప్పచెప్పి ఈ రోజు మీకు గౌరవాధ్యక్షుడు నేను ఉంటానని చెప్పి సంతకం పెట్టి అందరినీ హ్యాపీగా కార్యక్రమాలు చేసుకుంటుంటే కార్యక్రమమైన 3వ రోజు ఏదో వంక పెట్టుకొని ఒక 12 మందిని తన డన్లో పిలుచుకొని ఆ 12 మంది చేత ఇందాక పూర్ణాగారు చెప్పినట్టు పెద్దిరాజులు గారు అని ఆయన పెద్ద ఆయన చాలా గౌరవించాం. ఆయన పుస్తకం పట్టుకొని మీరు దాంట్లో చేరండి మాది ఫ్రీలు అని ఏం చెప్పారు. సరే ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ విషయం ఆయన తెలియదు కదా, ఏం దగ్గరుండి చేశాడు. దానికి వద్దంటే నిన్న కమిటీ పెట్టాండి. దానికి అసలు ఒరిజినల్ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ది మాది, వెల్ఫేర్ అసోసియేషన్ అనేది మాది. మాకు అన్నీ అప్పచెప్పావు, గౌరవ సలహాదారు సభ్యుల సమక్షంలో అప్పచెప్పావు, నీ సంతకం ఉంది, ఎక్కడ మాయ మాటలు లేవు. ఇది ప్రజలకి మీ మీడియా ద్వారాగా తెలియపరచమని మేము మిమ్మల్ని మరీగా మిక్కులు వేడుకుంటున్నాం. 60 సంవత్సరాలు మేము సన్మానం చేస్తానంటే ఎలమాకండే సన్మానం ఎలమని ఆపిన వ్యక్తి కూడా అతనే, వాన రావాలని కోరుకుంది కూడా అతనే. ఈ విధంగా మేము ఆ రోజు చేస్తే ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రెసిడెంట్గా చేసేవాడువా? ఇదే పద్మశాలి క్యాస్ట్ మీలింగ్ తీసుకొస్తే నువ్వు అసలు నిలబడేవాడువా? ఈ క్యాస్ట్ మీలింగ్ ఎందుకు తీసుకొచ్చావు?
అందుకని దయచేసి పుప్పాల గౌడ్ సార్కి ఇప్పటికీ మరీ మేము కోరుకునేది ఒకటే, మా అసోసియేషన్ తరఫున మీరు పెద్దలు గౌరవమైన స్థానంలో ఇప్పటికీ మేము గౌరవిస్తాం. మీ మనసు శాంతించి మరలా మనమందరం అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఎంతసేపు అంటే రోజు ఒక అరగంట కూర్చుంటాకి ఈ కులాల దేశాలేంటి, ఈ బతోన్మాద చర్యలు ఏంటి సార్ కోడిసా గారు? మిమ్మల్ని నేను అన్నాను గౌరవిస్తూ ఇప్పటికి కూడా. మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది 1993 అంటే ఇప్పుడు దగ్గరగా 32 సంవత్సరాల క్రితము మేము కొంతమంది మొత్తం కలిసినా కూడా ఒక 15 మంది మాత్రమే ఉన్నాం. ఆ రోజున 15-16 మంది. ఇప్పుడున్నట్టు అధ్యక్షుల వారు, ఆ రోజున సెక్రటరీ గారు, నేను జాయింట్ సెక్రటరీ, రాజారావు గారు ప్రెసిడెంట్, లక్ష్మణ్ గారు, మొత్తం 9 మంది సభ్యులతో, ఇంకొక 6 ఉంటారు, 15 మంది సభ్యులతో ఆ రోజున అసోసియేషన్ బిల్డ్ చేసామండి. ఉపాధ్యక్షుల్ని చేసుకొని చేసాం. ఇప్పుడు 32 సంవత్సరాలు అవుతుంది. 32 సంవత్సరాల నుంచి అప్రతిఘాతంగా పనులు చేసుకుంటూ మా పరిధిలో మేము చేసుకుంటూ, అంతకుముందు ఎయిమ్స్కు ముందు టీబీసీ ఆడిటోరియం ఉండేది. టీబీసీ ఆడిటోరియం నడుచుకుంటూ వస్తూ ఉంటే తర్వాత టీబీసీ ఆడిటోరియంని ఎయిమ్స్ చేసినప్పుడు దాని నుంచి దీనికి షిఫ్ట్ అయ్యాం. అలానే ఆయన ఏమైందంటే ఆయన కృషి 18 సంవత్సరాలు 2018 వరకు ఆయన ప్రెసిడెంట్గా ఉండి ఆయన మరణించారండి. ఆ మరణించిన తదనంతరం ఇక అప్పటికి కూడా జనం 30 మంది మాత్రమే ఉన్నారు, 30-35 మంది ఉన్నారు. ఆ రోజున కూడా ఆయన 18 మంది వస్తే పార్టీ ఇచ్చేవాడు. చాలా సౌమ్యుడు. అటువంటి వ్యక్తి మాకు దొరకడు. ఇంకా అటువంటి వ్యక్తి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. అయిన తర్వాత ఆయన చనిపోయిన అనంతరం మళ్ళీ కమిటీ ఏర్పడాల్సి వచ్చింది. కమిటీ ఏర్పడాల్సి వస్తే అప్పుడు కోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా, నన్ను సెక్రటరీగా, అలానే కమిటీ ఉపాధ్యక్షులుగా అలా ఎన్నిక చేయటం జరిగిన తర్వాత 2018లో ఎన్నిక చేశాము. 2018 నుంచి ఇక మా సభ్యులు మేము చేసేటువంటి పనులు కానీ, మా కార్యక్రమాలు కానీ దాని మీద ఆకర్షితులై ఊళ్ళో ఉన్నటువంటి మొత్తం అందరూ మ్యాక్సిమం దగ్గరగా 176 మంది 2023కి 176 మంది సభ్యులు అయ్యారు. 30 మంది సభ్యులలో 176 మంది సభ్యులు 2023కి అయ్యారు. ఆ తర్వాత 2023లో మళ్ళీ నెక్స్ట్ అంటే మా యొక్క సిస్టమ్ ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి కొత్త కమిటీ ఎన్నిక అవ్వాలనేది సిస్టమ్. అప్పుడు మేము కొత్త కమిటీని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాం. నేను కూడా ఉన్నానన్నాను, అయ్యా చేశాను, కొత్త వాళ్ళకి మనం అవకాశం ఇద్దామని చెబితే కాదు ఈసారికి మనం చేయాలి అని చెప్పిన తర్వాత అక్కడ కొంచెం ఘర్షణ భావం వచ్చిందండి. ఆ రోజున కొత్త కమిటీని ఎన్నిక చేద్దామని కొంతమంది సభ్యులు వెళ్ళిపించిన దాని మీద ఆయన ఏమన్నా అంటే ఈ 2 సంవత్సరాలు మమ్మల్ని ఉంచండి, ఆ తర్వాత మేముగా కొత్త కమిటీని ఎన్నిక చేస్తామని ఆయన మేము అందరం కూడా చెప్పున్నాం. ఆ రోజున 2023లో అంటే 2 సంవత్సరాల వరకు మా కాల పరిమితి. ఆ తర్వాత కొత్త అసోసియేషన్ని కొత్త సభ్యుల్ని ఎన్నిక చేద్దాం, మనం వెనకాల ఉందాం అనే ఉద్దేశంతో ఆయన చెప్పున్నాడు. దాని మీద ఎవ్వరూ నామినేషన్ వేయకుండా, నామినేషన్ పద్ధతినే అందరూ నామినేషన్ మన ఎలక్షన్ కమిషనర్గా విజయమోహన్ గారిని ఎన్నుకొని, ఎన్నికల కమిషనర్ గారి దాని ఎన్నికలు ఎలాగైతే జరగాలో అలానే నామినేషన్ పద్ధతిన అందరూ నామినేషన్ వేసాము. ఎవరూ వేయలేదు. ఏది ముందు అనుకున్న ఒడంబడిక ఏది 2 సంవత్సరాలు మాత్రమే అని నామినేషన్ వేసాం. ఎవరు కాలేదు, ఆటోమేటిక్ మేము ఏకగ్రంగా ఎన్నికయ్యాం. 2023లో ఎన్నికయ్యాము. 2025 దాకా ఉండాలి. 2025 ఆగస్టు 15తో మా యొక్క కాల పరిమితి ముగుస్తుంది. దాని మీద మేమందరం ఏమన్నామంటే 2015 అవ్వగానే కొత్త కమిటీని ఎన్నిక చేద్దాం కంపల్సరీ. అయితే మా యొక్క ఆనవాయితీ ఏంటంటే ఇది ఏదో వచ్చి 1 గంట నుండి విశ్రాంతి తీసుకొని వాకింగ్ చేసి ఆరోగ్యంగా కోసం వచ్చేటువంటి మనం ఇక్కడ దీనిలో మనస్పర్ధలు, రాజకీయాలు వీటన్నిటిని తావివ్వకుండా ఏ ఉగ్రంగా ఎన్నిక చేద్దాం అనేది మా ఆలోచన. ఇవన్నీ వేరే పోటీలు గీటీలు ఏమి లేకుండా మనమే కాస్త వీలు కల్పించేవాళ్ళు, కొంచెం ఏది పని చేయడానికి వీలు కల్పడానికి రిటైర్మెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని ఒక కమిటీకి ఏర్పాటు చేద్దామని మనం ఆలోచన ఉన్నాం. అయితే కొన్నాళ్ళు నేను చేస్తాను అని ఆయన మాజీ అధ్యక్షుడు గొడవ చేశాడు. దాని మీద అంత గందరగోళం గజిబిజి అయింది. ఒక 2 నెలలు మాత్రం బాగా ఎకో పార్క్ మొత్తం అది కలుషితమైన వాతావరణంలో జరిగింది. 2 నెలలు 3 నెలలు. ఆ తర్వాత ఇది సరైనది కాదు, ఇది మనకే పెనుముప్పు. అప్పుడే 317 మంది సభ్యులు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎందుకంటే అసోసియేషను మనం అందరం నడుపుతున్నాము, మనం సభ్యులుగా ఉంటే మంచిది. అది కాక ఈ గౌరవమైన సభ్యులు ఉన్నారు దీనిలో అందరూ.
రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆల్రెడీ ఎంప్లాయీ చేసేవాళ్ళు ఉన్నారు, అందరూ బాధ్యతాయుతమైన ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు ఈ అసోసియేషన్లో. ఏ అసోసియేషన్లో కూడా ఇటువంటి అసోసియేషన్ ఇలా ఉండదండి. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్, మా వ్యాపార అసోసియేషన్ ఉంది, వ్యాపారస్తులే ఉంటాం. లేదు ఉద్యోగస్తుల అసోసియేషన్ ఉంది, ఉద్యోగస్తులే ఉంటారు. లేదు ఎవరు మీ విలేకరుల అసోసియేషన్ ఉంది, విలేకరులే ఉంటారు. కానీ ఇది కాదండి. విలేకరులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, ప్రింట్ మీడియా, ఇది మీడియా, నెక్స్ట్ అందరూ ఎంప్లాయీస్, అందరు రిటైర్మెంట్ ఎంప్లాయీస్, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళేం తెలియని వాళ్ళు ఏం కాదండి. వీళ్ళకి ఆర్గనైజేషన్ తెలియని వాళ్ళు ఏం కాదు. అంతా అన్నీ చదివి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి మనం ఏం చెప్పామంటే, మేము చెప్పాం ఆయనకి కూడా, అబ్బాయి ఇది కరెక్ట్ కాదు, చాలా తెలియగల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎంపిక చేసుకొని మన అసోసియేషన్ ముందుకు తీసుకెళ్దామని చెప్పాం. చెప్పిన తర్వాత అది తిరిగిన తర్వాత మేమేం చేసామంటే, ఇక మేమందరం ఒక కూర్చొని మాట్లాడితే ఓకే అన్నాడు. అప్పుడు ఏమైంది, పెద్దల్ని, మా సలహా కమిటీ సభ్యులు ప్లస్ కమిటీ మొత్తం కూర్చొని అబ్బాయి మనం కొత్త కమిటీని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆయన చెప్పిన కమిటీనే, సరే ఎవరైనా ఇది వేరే విషయం అండి, ఆయన ఏదైతే కమిటీ చెప్పాడో అధ్యక్షులుగా కానీ సెక్రటరీగా కానీ వీళ్ళందరూ కానీ ఎవరుగా ఏముంది, ఆయన చెప్పింది రాయటమే, ఆయన చెప్పింది రాయటమే, నేనేం చేయలే. ఇంకా నేను ఎవరిని సూచించాలా, ఎవరు సూచించాలా, ఆయనే ప్రెసిడెంటా ఈయన, సెక్రటరీ ఆయన తప్పట్లు, అట్లా ఆ విధంగా చేసి మేమేం చేసామంటే ఓకే అయిన తర్వాత దాన్ని జనరల్ బాడీలో పెట్టాం. ఎందుకంటే జనరల్ బాడీ ఆమోదానికి వెళ్ళాలి దీన్ని. ఇది మేమేదో కూర్చొని ఒక నిర్ణయం చేసి చేయటం కరెక్ట్ కాదు. అందుకోసం జనరల్ బాడీ ఆమోదాని కోసమని జనరల్ బాడీ చేసాం. ఆ రోజున ఏర్పాటు చేసి చిన్న పార్టీ టీ పార్టీ ఏర్పాటు చేసి జనరల్ బాడీ దగ్గర 170 మంది 180 మంది సభ్యులు హాజరయ్యారు. ఆ యొక్క జనరల్ బాడీకి హాజరయ్యి అందరూ సంతకాలు పెట్టారు. ఓకే అని ప్రమాణం కూడా చేయించాం. వీళ్ళందరి చేత ప్రమాణాలు చేయించాం. ఆయన గౌరవాధ్యక్షుడిగా ప్రపోజ్ చేశాం. గౌరవాధ్యక్షుడు ఓకే, గౌరవాధ్యక్షుడు ఆయన కూడా ప్రమాణం చేశాడు, ఆయన సంతకం పెట్టాడు. ఎంత ప్రాసెస్ జరిగిందండి. జరిగిన తర్వాత మరి ఎందుకు అనేది నేను దాన్ని జోలిపోనండి. నేను అధికార దాహం అని నేను అంటాను, ఇంకేమన్నండి. దీన్ని కలకాలం అనేది ఎవరైనా, నేను అదే చెబుతాను, ఎవరైనా మాజీలు అవ్వాల్సిందే. ఎవరైనా మాజీలు అవ్వకుండా ఉన్నారా అని నేను చాలాసార్లు చెప్పాను. నేనే ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, ఇంకా మా అసోసియేషన్కి దూరంగా, అంటే మా సభ్యులకు దూరంగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది ఏదో అని చేసిన తర్వాత నేను ఏం చేశాడు, ఇలా అందరు కొంతమందిని మాయ మాటలు చెప్పి, అంటే మేమేం చేసామంటే ఈ అసోసియేషన్ అనేది 32 సంవత్సరాలు అవుతుంది, రెన్యువల్ అవ్వడానికి కొంచెం యాతన అవుతుందేమో, రెన్యువల్ చేయడానికి చాలా ఖర్చు అయ్యేట్లుంది, కాబట్టి అట్లా కాకుండా ఏదో ఎక్కువ అని వాళ్ళు ఏం చెప్పారంటే, రిజిస్ట్రార్లు వాళ్ళు ఏమన్నారంటే, దానికి ఏదైనా యాడ్ చేస్తే మీకు అంత అవసరం ఉండదండి, అన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని. మేమేంటంటే యాక్చువల్గా ఆయన 2018 నుంచి కూడా ఆయన కూడా రెన్యువల్ చేయాలి. మేము 2018 ఆయన చనిపోయిన తర్వాత 1993లో పెట్టి 2018 దాకా రెన్యువల్ చేయాలి. ఇప్పటిదాకా కూడా రెన్యువల్ చేయలేదు. కాబట్టి ఎక్కువ వద్దనే ఉద్దేశం వీళ్ళు చిన్న మార్పు చేసుకొని చేద్దామలే అనుకున్నారు. నేను కూడా సూచించానండి, అసోసియేషన్ మార్చొద్దని నేను నా వైడ్గా నేను సూచించాను. చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు, కొంతమంది వ్యక్తులతో రెచ్చగొట్టి, ఇదిగో మీ అసోసియేషన్ని మార్చేయాలి, పాత అసోసియేషన్ మార్చేసేసి కొత్త అసోసియేషన్ పెట్టడానికి వీళ్ళు రెడీ అయిపోయారని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టేసి, ఎవరిని ఒక వర్గాన్ని ఒక 10 మందిని, వాళ్ళు పాపం ఇదేం కాదు అట్లా వీళ్ళకి పుస్తకం ఒకటి ఒక ఆయనకి పుస్తకం ఇచ్చి ఆ పుస్తకంలో అందరూ సంతకాలు సేకరణ చేసి ఇవన్నీ చేసి ఒక కలుషితమైన వాతావరణాన్ని సృష్టించాడు. దానికి కారణం ఆయనే, ఇంకెవరు లేదండి. నేను ఆయన మీదే ఆరోపణ చేస్తున్నాను. ముఖ్య కారకుడు ఆయనే, పుప్పాల కోటేశ్వరరావు గారు. ఎస్. అందుకోసం తర్వాత ఏం చేశాడు, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక 23 మందితోనో 24 మందితోనో 23 మందితోనో 24 మందితోనో సమావేశాన్ని ఏర్పాటు చేశారండి. సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక మన మీడియా మిత్రులు కేకేయలేదు, కానీ మీడియాకి వెళ్ళింది. అది ఆంధ్రజ్యోతి పత్రికలోకి వచ్చింది, ఆంధ్రప్రభలోకి వచ్చింది, 2-3 పత్రికలకు వచ్చింది, సూర్యాలో వచ్చింది. సరే, అది వేరే విషయం అండి. ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే మనం పెద్దలంగా వాళ్ళని స్వాగతించాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అక్కడికి చెప్పాం, ఈ అసోసియేషన్ కూడా, ఈ యొక్క కార్యవర్గం కూడా 2 సంవత్సరాలే ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మారుద్ది, మళ్ళీ కొత్త వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇద్దాం. అందరూ చేయగలిగిన వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. అందరూ తెలిసిన నిష్ఠాతులు దీంట్లో.
ఆర్గనైజేషన్లు ప్రతి ఏ ఒకళ్ళు ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చి నిష్ఠాతులైన వచ్చిన వాళ్ళే, వీళ్ళేమో వేరే వ్యక్తులు కాదు ఈ వాకింగ్కి వచ్చేవాళ్ళు. కాబట్టి 2 సంవత్సరాలని చెప్పి అక్కడికి నేను చెప్పాను, ఆయన 2 సంవత్సరాలు ఉంటారు, తర్వాత మళ్ళీ మనం ఇంకొకరిని చూసిద్దాం వాళ్ళు అవుతారని చెబితే ఆయన ఏకపక్ష నిర్ణయాలతో అధికార దాహంతో ఆ విధంగా ఏదో అసోసియేషన్ అది మేము పరిగణలో తీసుకోం. నెక్స్ట్ ఒక ఉదాహరణ ఏంటంటే ఒక 4 సభ్యులు దీనిలో భాగస్వాములు ఉన్నారు కాబట్టి ఆ 4ని నిర్ణయం తీసుకున్నారు. నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే దేన్నైనా క్షమించవచ్చు కానీ దాన్ని క్షమించకూడదు. అసోసియేషన్ చీల్చాలనేటువంటి మనస్తత్వాన్ని క్షమించకూడదు మా లెక్క ప్రకారం. నేను 40 సంవత్సరాల నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీగా పనిచేస్తున్నా. 1993 ఈ అసోసియేషన్ని ఆ అసోసియేషన్ని ఒకే సంవత్సరం పెట్టాను నేను. 1993లో ఛాంబర్ని, 1993లో వాకర్స్ అసోసియేషన్ని రెండింటిని ఒకేసారి నిర్మింపజేశాం. నా 40 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి వాతావరణాన్ని ఎప్పుడు దీన్ని క్షమించకూడదు. కమిటీ తీసుకున్న దాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే 4 సస్పెండ్ చేస్తున్నట్టు ఇది ఆ వృక్షాన్ని తుంచొద్దని నేను చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా. దాన్ని వాకర్స్ అసోసియేషన్ ఏర్పరిచిన తర్వాత ఈ ఇన్ని సంవత్సరాల్లో మెడికల్ క్యాంప్స్ పెట్టామండి. పేదవాళ్ళకు 10వ తరగతి చదివిన పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చామండి. నెక్స్ట్ అనాథ పిల్లలకు భోజనాలు పెట్టామండి. అలానే నెక్స్ట్ ఈ ఐ క్యాంపు నిర్వహించామండి. నెక్స్ట్ మెడికల్ క్యాంపు, పెద్ద క్యాంపు, ఏది మెగా క్యాంపు నిర్వహించాం. కనీసం ఒక 4,000 మందితో ఇది సిక్కే హై స్కూలు ఆవరణలో 4,000 మంది ప్రజలు హాజరయ్యారు ఇది ఆ ఐ క్యాంప్కి. ఇట్లా ప్రతి కార్యక్రమాలండి, ఒక కార్యక్రమం కాదండి. ఇప్పుడు మొక్కలు ఏ చిన్న మొక్కల్ని ఈరోజు పెద్ద మొక్కలు తయారు చేసామండి. నెక్స్ట్ ఏ ప్రజాహిత కార్యక్రమం అమరావతి నిర్మాణంలో రైతులు పాదయాత్రలో పాల్గొంటే మేము పాదయాత్రలో పాల్గొని 10,116 రూపాయలు సందా ఇచ్చామండి. అసలు ప్రతి ఒక్క వెల్ఫేర్లో మా పాత్ర ఉంది. సైక్లోన్ ఫ్రెండ్ 50,116 సైక్లోన్ ఫ్రెండ్ ఇచ్చాము. అదే బుడమేరు వాగప్పుడు సైక్లోన్ అప్పుడు 50,116 ఇచ్చామండి. మేము కంపల్సరీగా వెల్ఫేర్లోనే ఉన్నాము. అది మీరు గుర్తించాలండి సోదర విలేకరులందరూ. మేము ప్రజలకు సేవ చేస్తూనే మేము వాకింగ్ చేసుకుంటూ మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. మాకు అవకాశం ఉన్నంత వరకు ప్రజల సేవ చేయటంలో ముందుంటాం, ఇక కూడా ముందుంటాం. ఇది వెల్ఫేర్, మేము పెట్టుకుంది వెల్ఫేర్. దూషించాడండి ఈ కుప్పాల కోటేశ్వరరావు నాకు. అది అంటే లెక్కలు అడిగితే తప్ప ప్రశ్నించడం తప్పండి. ఇవాళ ఆయన గౌరవ అధ్యక్షులని అది కూడా నేను అడిగా రాజీనామా శాస్త్రాలకి కారణం ఏంటంటే ఇంతకుముందు గత 2023 నేనే ఆయన ప్రపోజల్ పెట్టానండి. 25లో నేను దిగిపోతాను, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అన్నాడు. వర్ధిల్లాలి వాకర్స్ అసోసియేషన్ ఐక్యత, వర్ధిల్లాలి వాకర్స్ సభ్యుల ఐక్యత, వర్ధిల్లాలి వాకర్స్ సభ్యుల ఐక్యత, వర్ధిల్లాలి వాకర్స్ సభ్యుల ఐక్యత, వర్ధిల్లాలి వాకర్స్ సభ్యుల ఐక్యత.